చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతిలో అడుగు పెట్టడం, అలాగే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అనేది జన్మ జన్మల సుకృతం ఉంటే కానీ సాధ్యం కాదు. అలాంటిది దాదాపు 3,000 మంది దివ్యాంగులకు ఆ వెంకటేశ్వర స్వామి విఐపి దర్శన భాగ్యం కల్పిస్తోంది అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్. ఇప్పటి వరకు ఎంతో మందిని ఆ స్వామి వారి దగ్గరకు తీసుకువెళ్లి ఆయన దర్శనం కల్పించారు. అంతేకాదు, రాబోయే సెప్టెంబర్ నెలలో 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మరికొంతమంది దివ్యాంగులను తిరుమల తిరుపతి తీసుకువెళ్తూ ఉన్నారు. సాధారణంగా ఒక కుటుంబం తిరుమల తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని చూడాలంటేనే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది వేలాది మంది దివ్యాంగులను తిరుమల తిరుపతి తీసుకువెళ్లడం అంటే చిన్న విషయమా? అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంతమందిని తిరుమల తిరుపతి తీసుకువెళ్తున్నది ఇదిగోండి నాతో పాటు ఉన్న వేణుగారే. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని దేవనార్ అంధ పాఠశాల దగ్గరికి వచ్చాను. ఈ పాఠశాల నుంచి దాదాపు 300కు పైగా విద్యార్థులు తిరుపతి వెళ్లి స్వామివారిని విఐపి దర్శనం ద్వారా చూసి వచ్చారు. అంధ పాఠశాల విద్యార్థులు స్వామివారిని ఎలా చూడగలిగారు, తమ మనోనేత్రంతో వారు స్వామి వారికి ఎలా దగ్గరయ్యారు అనేది లోపలికి వెళ్లి తెలుసుకుందాం రండి. తమ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడలేని అందులకి విద్యను అందించాలి అనే సదుద్దేశంతో, సత్సంకల్పంతో 1991లో నేత్ర వైద్యులైన డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు హైదరాబాద్ లో దేవనార్ అంధ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో వేలాది మంది చదువుకుని ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయనే సాయిబాబా గౌడ్ గారు. ఆయన చేసిన విశేష సేవలకు గాను ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది, సన్మానించింది. ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో కొంతమందిని ఇప్పటికే అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ తిరుమలకి తీసుకువెళ్లి ఏడుకొండల వాడి దర్శనాన్ని కల్పించింది. దేవనార్ అంధ పాఠశాల విద్యార్థులు అన్ని విద్యల్లోనూ ముందే ఉంటారు. దేవుణ్ణి చూడాలనే వారి ఆశకి ఈ చుక్కల ఫౌండేషన్ ఇంకాస్త ఊపిరి పోసింది. ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి ఈ పాఠశాల నుంచి 300 మంది విద్యార్థులను తిరుమల తిరుపతికి తీసుకువెళ్లారు. నడు 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 వెంకన్న కడకు నడు అంటూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని తన కళ్ళారా, తన మనోనేత్రంతో చూసి వచ్చిన ఉపకీర్తి నాతో ఉంది. తన అనుభూతులేంటో తెలుసుకుందాం. హలో కీర్తి. హలో మ్యామ్. తిరుపతి వెళ్ళొచ్చావు, వెంకటేశ్వర స్వామిని చూసొచ్చావు, ఎలా అనిపించింది? చాలా 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 హ్యాపీగా అనిపించింది మ్యామ్. సో నా పేరు కీర్తి, ఫ్రమ్ దేవనార్ స్కూల్. సో ఫస్ట్ మేము అందరం ఇక్కడ చదువుకుంటున్నామంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి మా డాక్టర్ సార్ జ్యోతి మ్యామ్, మా టీచర్స్ అండ్ మేడం చాలా చూసుకుంటారు. సో అండ్ 2 times చుక్కల వేణు సార్ మమ్మల్ని తిరుపతి తీసుకొని వెళ్ళారు. నేను లాస్ట్ టైం వెళ్ళాను అండ్ బిఫోర్ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వెళ్ళారు మ్యామ్. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, అక్కడ కానీ అన్నిట్లో చాలా అంటే ఏ రిస్క్ లేకుండా, మాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చాలా వసతులు కానీ, అకామిడేషన్ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ సార్ కళ్ళతో మాకు స్వామిని చూపించారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. ఎలా ఉన్నారు ఆయన? మా పేరెంట్స్తో వెళ్తే ఎలా చూపిస్తారో సేమ్ అలానే మ్యామ్. అసలు ఎక్స్పీరియన్స్ ఐ కాన్ సే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 10th క్లాస్ చదువుతున్న అక్షర ఏం చెబుతుందో చూద్దాం. అక్షర, వెంకటేశ్వర స్వామిని చూసావా? యా. సో చూసాను, కానీ అక్కడ వెండి వాకిలి, బంగారం అవన్నీ నేను చూసినంత మట్టుకు అయితే చాలా బాగా అనిపించాయి. సో నేను అవి చూడగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం, అది ఎలా ఉంది ఏంటి అనేది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారా? మన పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ఉంది, కానీ చాలా బాగా ఇట్లా ఉంది, తను తయారు చేసినట్టు ఉంది, ఇలా ఉంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రోజు దేవుడికి దండం పెట్టుకుంటావా? యా. నీ ఇష్ట దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. అందుకే మరి చుక్కల ట్రస్ట్ ద్వారా నిన్ను తిరుపతికి రప్పించాడు, చూసావా ఆయన? ఎస్. నా పేరు సాయిప్రియ. నేను 10th క్లాస్ చదువుతున్నాను దేవనార్ స్కూల్ నుంచి. నేను నిజంగా చెప్తున్నాను ఏంటంటే, తిరుపతి నేను చూడలేను, కానీ చుక్కల వేలు సార్ వల్ల ఆయనే నాకు కళ్ళుగా మారి ఆయనే నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదిగో అమ్మ, ఇది వెండి గడప, ఇది వెండితో తయారు చేశారు, ఇది బంగారు గడప,
ఇది బంగారంతో తయారు చేశారు. నేను చూడలేను కానీ వినగలను. ఆ గంటల శబ్దం, ఆ గోవింద నామస్మరణం నాకు మనసులో అనిపించింది ఏంటంటే, నాకు కళ్ళుగా మారిన చుక్కల వేణు సార్కి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి చుక్కల వేణు సార్ రూపంలో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ చుక్కల వేణు సార్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు 8th క్లాస్ చదువుతున్న శశాంక్. చుక్కల చారిటబుల్ ట్రస్ట్ బ్రోచర్ మీద కనిపించేది కూడా ఇదిగోండి ఈ విఐపినే. చెప్పు శశాంక్, ఎలా అనిపించింది తిరుపతి వెళ్ళినప్పుడు? సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చూడలేదు కూడా నాకు వేణు సార్ తన కళ్ళతో నాకు చూపించారు మనోనేత్రంతో. అక్కడ అన్నీ నేను చాలా బాగా చూశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మై నేమ్ ఇస్ నాగరాజ్. నేను దేవనార్ స్కూల్లో చదువుతున్నాను. మేము తిరుపతికి వెళ్ళామంటే నేను ఈ స్కూల్ నుంచే ఫస్ట్ టైం చుక్కల వేణు సారే మాకు ఇంతవరకు ఎవరు తీసుకెళ్ళలేదు. చుక్కల వేణు సారే ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు తిరుపతికి. తిరుపతిలో మేమైతే అన్నీ చూసాము. పద్మావతి టెంపుల్ చూపించారు, వెంకటేశ్వర స్వామి 7 కొండల పైనకి ఎక్కాము. అక్కడ కూడా చాలా బాగుంది. ఆ గోల్డ్ అండ్ వెండి ఇది అన్నీ చూసాము, టచ్ చేసి మరీ చూసాము. నార్మల్స్ కంటే మేము మంచిగా చూసాము. మాకు బాగానే ఫీలింగ్ మంచిగా అనిపించింది, ఎంజాయ్ అనిపించింది, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. మై నేమ్ ఇస్ శివ, నేను 10th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా లైక్ అలా ఉండదు. మన పేరెంట్స్ కంటే వాళ్ళ ట్రస్ట్ వాళ్ళందరూ ఇలా ఉండి ఇప్పుడు మనకి అందరం తిరుపతి వెళ్తాం కానీ సార్ దాని ఏమంటారు ఇంత 300 మెంబర్స్ తీసుకెళ్ళి మరి ఒక విఐపి ఎంట్రీస్లా తీసుకెళ్ళి మరి తను ఇంత మంచి దర్శనం ఇవ్వరు కూడా. తను మనస్ఫూర్తిగా మన బ్లైండ్స్ అని చెప్పేసి తను ఇలా చేసేసి ఇలా దర్శనం చేయించారు. అలా ట్రస్ట్ వాళ్ళందరూ కలిపి ఒక్కొక్కరు ఇలా ఉంటుంది, ఇలా బ్లైండ్స్ అంటే దేవుడు ఇలా ఉంటుంది, ఈ టైంకి ఇట్లుంటుంది అని అంటే లైక్ ఇప్పుడు ఒక 5 o'clockకి ఆ టైంలో దాని ఏమంటారు ఇలా స్వామి వచ్చి ఇట్లా చేస్తాడు ఇట్లా అని మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అంటే దర్శనం అయిన తర్వాత కూడా కాసేపు కూర్చోబెట్టుకొని అందరికీ చెప్పినారనమాట వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు. అసలు ఇంకా అనుకునే ఫెసిలిటీస్ అయితే అసలు సూపర్. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు అనుకుంటారు ఏమంటే ఇప్పుడు నార్మల్గా అయితే మనం అందరం ఇట్లా బయట అనుకునే వాళ్ళం కానీ సార్ ఒక్కొక్కరికి ఇంట్లో రూమ్స్ అనేది అరేంజ్ చేసి ఇలా చేసి చాలా మంచి చేసింది. థ్యాంక్ యూ సో మచ్. దేవనార్ స్కూల్ నుంచి 300 మంది పిల్లల్ని తిరుపతి పంపించి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించిన దేవనార్ స్కూల్ ఇన్ఛార్జ్ పద్మజ గారితో మాట్లాడదాం. పద్మజ గారు, పిల్లలు ఎప్పుడైనా అడిగారా తిరుమల వెళ్తాము అని? చాలా సార్లు. వెళ్ళొచ్చాక ఏం చెప్పారు మీకు? అనుభూతి. నేను కూడా వెళ్ళాను వాళ్ళతో. మీరు కూడా వాళ్ళతో వెళ్ళాను. ఇక్కడ నేను దేవనాథ్ బ్లైండ్ స్కూల్లో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయిబాబా గౌడ్ సారు, కో ఫౌండర్ మిసెస్ జ్యోతి గౌడ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు స్థాపించినటువంటి ఈ ఫౌండేషన్లో నేను 26 years కంప్లీట్ అయిపోయింది. 24 hours వార్డెన్గా జాయిన్ అయినాను. తర్వాత వాళ్ళ వల్ల LKG to డిగ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ, ఎడ్యుకేషన్, అకామిడేషను, ఫుడ్, ఒకరికిద్దరికే మన అకామిడేషన్ కల్పించి మంచి వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే చాలా కష్టమైన ఈ రోజుల్లో ఇంతమందికి ఏ ఇబ్బంది లేకుండా ఫెసిలిటీతో సహా కంప్యూటర్స్, న్యూ టెక్నాలజీతో కావాల్సిన కంప్యూటర్స్ మొత్తం అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళు నడుపుతున్న ఈ సంస్థలో చుక్కల వేణుసారి గారు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు 108 స్టూడెంట్స్ని తీసుకెళ్లాలని. అందులో మన పిల్లల్ని తీసుకొని నేను వాళ్ళతో వెళ్ళాను. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఫస్ట్ అనుకున్న ఇంతమంది పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలా కానీ అనుకున్నాను. కానీ దానికి తోడు సార్ మేము అనుకున్న అంచనాలకు మించి మాకు ఫెసిలిటీస్ కానీ తర్వాత వాళ్ళ వాలంటీర్స్ కానీ చాలా బాగా అసలు ఇంకా దాన్ని వర్ణించలేనిది అంత చక్కగా అరేంజ్ చేశారు. మెయిన్ భగవంతుని దర్శనం చూడలేని కనుక్కున్న వాళ్లకు కల్పించారు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మరి ఎవరు ఇవ్వలేరు అనుకుంటాను. ఆ భగవంతుని కృపకు నన్ను 2 సార్లు పాత్రురాలు చేశారు. ఇదంతా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా మేనేజ్మెంట్కి, యాజమాన్యానికి, తర్వాత చుక్కల సార్ గారికి, వేణుసారి గారికి మరీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. మా పిల్లలకు ఎవరు వీళ్ళు ఏం చూడగలరు, వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారని రైల్వే స్టేషన్లో చాలామంది అడిగారు వాళ్ళు ఏం చూడగలరని. కానీ వాళ్ళకు కూడా మనోనేత్రాలు ఉన్నాయి, వాళ్ళు చూడగలవని 2 సార్లు నిరూపించారు. అందుకే ఆయన భగవంతుడు చల్లగా కాపాడాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే
దాదాపు 3,000 మంది దివ్యాంగులకు ఆ శ్రీనివాసుడి దివ్య దర్శనం కల్పించిన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ వేణుగారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వేణుగారు. నమస్కారం. నమో వెంకటేశాయ. దివ్యాంగులకు వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నడు 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 వెంకన్న కడకు దివ్యాంగజన్ దివ్య దర్శన్ అనే కార్యక్రమం భాగంగా మేము ఈ దివ్యాంగులను ఏదైతే తీసుకెళ్తున్నామో, జనరల్గా నేను 1996 నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటా ఉన్నాను. సో వెళ్ళే క్రమంలో 108 సార్లు కంప్లీట్ అయినాక జనరల్గా అడుగుతూ ఉంటాం కదా అక్కడ భక్తుల్ని, మీరు ఎన్నోసారి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అని. ఎవరు చూసినా మేము రెగ్యులర్గా వస్తూ ఉన్నాము, రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 6 మంత్కి వస్తూ ఉన్నాము అనే ఆలోచన అందరు కూడా చెప్పడము. దాంట్లో మేము చూసాము, అంటే ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తున్నారు, రాని వాళ్ళు కూడా ఉంటారా అని ఒక ఆలోచనతో మేము ఒక సర్వే చేసాము. సర్వే చేసినప్పుడు చాలామంది చూడని వాళ్ళు ఉన్నారు. అంటే అనుకున్నారే ఎందుకు ఉంటారు చూడని వాళ్ళు, ఎందుకుంటే వాళ్ళని క్వశ్చన్ చేసాము, ఎందుకు చూడలేదంటే వారు ఏంటంటే డబ్బులు ఆర్థిక స్తోమత లేకుండా, లేకపోతే వారు వెళ్ళకుండా, ఎన్నో వాళ్ళు ట్రైన్ వరకు వెళ్ళి తిరుమల కొండ వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకోకుండా రావడం కూడా, అట్లాంటి వాళ్ళు ఎంతో కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. సో అలాంటి క్రమంలో మేము ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ నా 39వ బర్త్డే రోజు 39 మంది చూడని వాళ్ళని తీసుకెళ్ళాము. దాని తర్వాత సరే చూడని వాళ్ళు బిలో పావర్టీ లైన్ వాళ్ళని తీసుకెళ్తున్నాము, దివ్యాంగులు కూడా ఉంటారు కదా, చూడని వాళ్ళు జనరల్గా ఉన్నప్పుడు దివ్యాంగులు చాలా మంది ఉంటారు చూడని వాళ్ళు. సో అట్లా మేము దాని మీద కూడా స్టడీ చేసి, సో ఇలాంటి పిల్లల్ని, ఇలా బ్లైండ్స్, కాలు చేతులు లేని వాళ్ళందరినీ కూడా దగ్గర 2014 నుంచి ఇప్పటి వరకు 9 ట్రిప్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము. దానిలో అందరినీ కూడా ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి, ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటేనే ఈరోజు తిరుమలలో ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఇంతమందిని మేము తీసుకెళ్ళడము, వారికి దేవుడు దర్శనం చేయించడం, వారి దివ్యమైన ఆశీస్సులు ఇప్పించడము. అంటే ఇలాంటి వాళ్ళు మీరు అందరు కూడా ఇప్పుడు విన్నారు వీళ్ళు ఏమేమి అంటా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతుంటాయి, ఆ స్వామివారి పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే మనం అక్కడ పోయినప్పుడు స్వామి ఎవరినైతే చూడాలనుకుంటారో వాళ్ళని అక్కడ పిలిపిస్తారు. అలాంటి వీరందరినీ కూడా పిలిపించారు. అక్కడ పిలిపించి వీరందరికి చూసి వీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇలాంటిది మేము రాబోయే రోజుల్లో రేపు సెప్టెంబర్ 9th 621 మందిని తీసుకెళ్తున్నాం 3 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఏపీ నుంచి 11 కాన్స్టిట్యున్సీస్. ఒకటేమో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ కుప్పం నుంచి, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్ నుంచి, అదే ముంబై, మహారాష్ట్ర, ముంబై, సోలాపూర్, లాతూర్ నుంచి కూడా తీసుకెళ్తున్నాం. ఒక 4 సభ్యులున్న కుటుంబమే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలంటే కనీసం 1000 రూపాయల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. అలాంటిది ఇంత 1000 మంది దివ్యాంగుల్ని మీరు తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపిస్తూ ఉన్నారు. మరి ఖర్చులు అవన్నీ ఎలా అండి, మీరు ఒక్కరే భరిస్తున్నారా? దేవుడు కొంత భక్తుల్ని చూస్ చేసుకుంటారు. అంటే మనం గత చరిత్ర చూస్తే ఒక అన్నమయ్య గారు ఉన్నారు, తరిగొండ వెంగమాంబ, ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. దీంట్లో నన్ను చూడని వాళ్ళని తీసుకురా వేణు అని నన్ను చూస్ చేసుకొని పంపించారు. దీనికి నేను 10 years నుంచి ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోకుండా నేను చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక 3000 మంది అయ్యారు, కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎలా? సో అప్పుడు ఆలోచనతో మా ఫ్రెండ్స్ అందరితో నేను ఒక మీటింగ్ పెట్టుకొని, సో ఇప్పుడు మన ట్రస్ట్ వింగ్స్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. వీఆర్ విత్ నౌ ATG, CSR, FCR అన్నీ కూడా తీసుకున్నాం. దీని అంతా కూడా విశ్వవ్యాప్తంగా విస్తరించి దీని అందరి డొనేషన్ తీసుకొని కొన్ని లక్షల మందికి చేపేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంతమంది దివ్యాంగుల్ని తిరుమల తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామిని చూపిస్తుంటే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతోంది? సో అది కొన్ని వందల కోట్లు ఉన్నా కూడా దాని అనుభవము, దాని ఆనందం మనం వ్యక్తం పరచలేము. ఎందుకంటే ఒక క్షణం చూస్తేనే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ క్షణం దొరకదు మనకి, ఆ దర్శన భాగ్యం. సో అలాంటిది ఇంతమందిని తీసుకెళ్ళి వస్తే ఇంకా అంతకన్నా మించింది ఈ జన్మలంగా వేరే అక్కర్లేదు. అదైతే అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా వాలంటీర్స్ అందరు కూడా ఇక్కడ భగవద్జీ, తిలక్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్ళడం, చూపించడము. సో మీరు ఇంతకుముందు అన్నారు కదా మీరు ఎలా చేస్తారు అది, మేము ఇప్పుడు కొంతమంది కలుస్తున్నాం పెద్దవాళ్ళు, అంటే CSR కూడా మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు దేవనార్ ఉంది, దేవనార్ దగ్గర 600 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దగ్గర 300 మందిని తీసుకెళ్ళాము, ఇంకో 300 మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. సో దీనికి మేము దేవనార్ ఫౌండర్ అయినటువంటి సాయిబాబా గారికి కూడా చాలా థ్యాంక్స్ వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా అడిగినా కూడా వాళ్ళు పంపించడం, అంటే ఇంతమందిని వారు పంపించడం మా నమ్మకం మీద, మా ట్రస్ట్ నమ్మకం మీద అంటే చాలా గొప్ప విషయం. సో వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తూ
మేము ఈ మధ్య కాలంలో ఒక బ్రోచర్స్ కూడా మేము స్ప్రెడ్ చేయడము, టెంపుల్స్లో ఇవ్వడము, తిలక్ రాజు ఉన్నారు వారు కూడా సెలబ్రిటీస్కి ఇవ్వడము, దీన్ని మేము విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. చాలా గొప్ప పని చేస్తున్నారండి. అభినందన అనేది మీరు చేస్తున్న పనికి చాలా చిన్న విషయం. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ అండి. నమో వెంకటేశాయ.